దేశంలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు. కొత్త కేసుల కంటే కోలుకున్న వారే ఎక్కువ. జైల్లో ఉన్న మనసంతా ఎన్నికలపైనే. పొద్దంతా టీవీ చూస్తున్న లాలు గెలుపుపైనే ధీమా. సింగరేణి బొగ్గు గనుల్లో కూలిన పైకప్పు, ఒకరు మృతి. మరోసారి ఉలికిపడ్డ ఫ్రాన్స్. మహిళ తల నరికిన దుండగుడు, మరో 2 హత్య. ఉగ్రవాదుల చర్యనంటున్న అధికారులు. ఆంధ్రప్రదేశ్లో 3000 లోపే కొత్త కరోనా కేసులు. కర్నూలులో అత్యల్పం. 26,000కు దిగొచ్చిన యాక్టివ్ కేసులు. మందుబాబులకి గుడ్ న్యూస్. ఏపీలో 50 నుండి 1350 వరకు తగ్గిన బాటిల్ ధరలు. ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులకు జగన్ హెచ్చరికలు. ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వర్తించకపోతే 10 రెట్లు ఫైన్. నవంబర్ 2 నుంచి ఏపీలో కాలేజీలు, స్కూళ్లు దశల వారీగా తెరవబడును. ఉగ్రవాదుల ఘాతుకం. కాల్పుల్లో 3 బీజేపీ నేతలు మృతి.